నిర్వహిస్తే స్వర్ణయుగం అంటాం. ఎస్సీ ఎస్టీల జీవన ప్రమాణాలకు మెరుగుపరిస్తే స్వర్ణయుగం అంటాం. 14 నుంచి 19 వరకే స్వర్ణయుగం రాలేదే. అవన్నీ జరిగినాయి అంటున్నారే. జరిగితే రికార్డులో ఉండాలి కదా సార్. అద్భుతమైన రాజధాని వాళ్ళు నిర్మిస్తే తర్వాత వచ్చిన రాక్షసులు చెడగొట్టారని. నో వాళ్ళ స్టేట్మెంట్లో ఒకటి గమనించాల్సింది ఏంటంటే రాజధాని నిర్మాణానికి ఒక ప్రయత్నం జరిగింది. ప్రయత్నం అనుకున్న స్థాయిలో జరిగిందా అంటే కాదనే చెప్తాను. నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. 9.14 అగ్రిమెంట్ ప్రకారం రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఎప్పుడైతే రైతుల దగ్గర నుంచి తీసుకున్నారో రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ విత్ ఇన్ స్టిపులేటెడ్ టైంలో వాళ్ళకి ఇవ్వాలి. కానీ నాకు తెలిసి 2000 నుంచి 3000 కోట్లు ఖర్చు పెడితే ఆ రోజున దారులు, రహదారులు, రోడ్లు, లైట్లు వేసేస్తే రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వగలిగేవాళ్ళు. కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో రాజధాని నిర్మాణం జరిగింది అని చెప్పబడేటువంటి వాళ్ళు ఈ రోజు వరకు రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వకపోవడానికి 2000 కోట్లు ఖర్చు పెడితే రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వగలిగేది. అప్పుడు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పసుపు కుంకుమ ఇచ్చారు కానీ రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వలే. ఇచ్చేసామంటున్నారు కదా. నో, ఇస్తే ఆన్ రికార్డు ఉంటాయి కదా సాయి గారు. సమస్య ఏంటంటే సామాన్య ప్రజలకి తెలియదు. ఇప్పటిదాకా అందరూ అనుకుంటుంది ఏంటి, రైతులకు అన్యాయం అంతా కూడా జగన్ వచ్చాక చేశాడు. ఇంతకుముందు వాళ్ళు ఇచ్చేస్తే ఫ్లాట్లు అవి తీసేసుకున్నారు, ఆ ఫ్లాట్లలో డెవలప్ చేయట్లేదు ఈయన, అట్లాగే వాళ్ళ ఫ్లాట్లో కట్టుకొని ఇవ్వట్లేదు అంటున్నారు తప్పి మీరు చెప్పినట్టు అసలు అక్కడ ఫ్లాట్లు ఇవ్వలేదని సంగతి. రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ విత్ ఇన్ 1 ఇయర్ అర్థం ఏంటంటే నాకైతే అర్థం ఉంటుంది, తెలియాలి కదా. ఇప్పుడు మీకు అర్థం, రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎకరం భూమి ఇచ్చారనుకోండి రైతుగా, అది పట్టా భూమి అయితే దానికి రిసిప్రొకేషన్గా అంటే ల్యాండ్ పుల్లింగ్ సిస్టంలో ఇమ్మీడియట్గా రైతులకు డబ్బులు ఇవ్వం. ల్యాండ్ ఎక్విజేషన్లో అయితే 2.5 2013 యాక్ట్ ప్రకారం మీరు నాకు ఎకరం ఇచ్చారు, ఎకరం ఇచ్చినందుకు మార్కెట్ వాల్యూ 30 లక్షలు